కన్నడ స్టార్ రిషబ్ శెట్టి కాంతారా ద్వారా మనందరికీ బాగా సుపరిచితం. ప్రస్తుతానికి రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 సక్సెస్ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఫ్రీక్వెల్ హైప్తో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి అందరి మన్ననలు పొందింది. మొదటి రోజు కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత అభిమానులు ఈ సినిమా చూసేందుకు ఎగబడ్డారు. దాంతో కేవలం వారం రోజుల్లోనే 500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది కాంతారా. ఇక చాప్టర్ 1 రిలీజ్ హడావుడి కంప్లీట్ అవడంతో తన నెక్స్ట్ సినిమాపై దృష్టి పెట్టాడు హీరో. ఆయన ప్రధాన పాత్రలో వస్తున్న తర్వాతి సినిమా జై హనుమాన్. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హనుమాన్ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కబోతుంది. అయితే ఈ సినిమా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం ఆసక్తికర కామెంట్స్ చేశాడు రిషబ్ శెట్టి. కాంతారా చాప్టర్ 1 ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన జై హనుమాన్ గురించి చెప్తూ, కాంతారా చాప్టర్ తర్వాత నేను చేస్తున్న సినిమా జై హనుమాన్. ప్రశాంత్ వర్మ దీనికి దర్శకుడు. ఈ సినిమా 2026 జనవరి నుంచి సెట్ పైకి వెళుతుంది. ఆ తరువాత నా దర్శకత్వంలో మరో సినిమా ఉంటుంది. మరో 2 ఏళ్లలో ఈ సినిమా విడుదలవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో జై హనుమాన్ సినిమా గురించి వెయిట్ చేస్తున్న ప్రేక్షకులందరూ ఒక్కసారిగా ఇదేమిటి అంటూ అవాక్కయ్యారు. ఏంటి ప్రశాంత్ భయ్య, జై హనుమాన్ షూటింగ్ స్టార్ట్ అవ్వలేదా? 2026 జనవరికి స్టార్ట్ అవుతుంది అంటే రిలీజ్ ఎప్పుడు అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి గతంలో జై హనుమాన్ సినిమా నుంచి రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడు షూటింగ్ మొదలైందేమో అనుకుని అంతా అనుకున్నారు. కేవలం అది ఫోటోషూట్ మాత్రమే అని అనుకునేసరికి తాజాగా రిషబ్ శెట్టి చేసిన కామెంట్స్తో వారి మైండ్ బ్లాంక్ అయింది. ఇక ఇవన్నీ చూస్తుంటే జై హనుమాన్ సినిమా రావటానికి మరో ఏడాదో పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.